హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 32. వంశీ కూడా ఇక సైలెంట్ అయిపోయాడు. 2-3 రోజుల్లో సంగీత్ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ కూడా ఫిక్స్ చేయాలని చర్చించుకుంటున్నారు ఇంట్లో. ఏదో ఆలోచిస్తూ బాల్కనీలో నిలబడి నిండు చంద్రుడి అందాన్ని చూస్తున్న వాళ్ళ అక్క దగ్గరికి వెళ్లి, బావ చూస్తేనేమో నీ పక్కన కూర్చోడమే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేశాడు ఎంగేజ్మెంట్లో. ఇంట్లో వాళ్ళేమో 2 డేస్లో హల్దీ ఫంక్షన్ ఇంకా సంగీత్ కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అన్నీ నచ్చి ఇష్టపడిన వాడితో పెళ్ళంటేనే అమ్మాయికి 100 రకాల భయాలుంటాయి. నువ్వేంటక్కా, అసలు నీ పొడ పడదు అనే వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. లోపల ఎలాంటి కంగారు లేదా అని అడిగింది ధృతి. పెళ్లి అంటే అమ్మాయికి కంగారు కామన్. శక్తి బావని పెళ్లి చేసుకోవడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. నీకొక విషయం తెలుసా? చింటూ అన్నయ్యతో రూడ్‌గా మాట్లాడి, మొహం కూడా చూడకుండా అంత కఠినంగా అవాయిడ్ చేశాడని మనం అనుకుంటున్నాం కానీ, అన్నయ్యతో విడిపోయాక అన్నయ్య కంటే ఎక్కువ బావే ఫీలయ్యాడని సత్య నాకు చెప్పింది. ఇద్దరూ కలిసి తిరిగిన ప్లేసెస్‌కి ఒక్కడే వెళ్లి కూర్చునేవాడట. అన్నయ్య మాత్రమే కాదు, అన్నయ్యతో ఫ్రెండ్‌షిప్‌ని మర్చిపోవడానికి బావ కూడా బాగానే కష్టపడ్డాడు. అంత కష్టపడ్డం ఎందుకు అంటే, సాధారణంగానే బావకి మావయ్య అంటే చాలా ఇష్టం. మమ్మీ, డ్యాడీతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నందుకు ఆయన బాగా ఫీలయ్యాడు కాబట్టి, శక్తి బావ ఆ పెయిన్ తను తీసుకుంటున్నాడు. ఇప్పుడు నాతో ఉన్నప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యేది కూడా నా మీద కోపంతో కాదు, డ్యాడీ మీద ఉన్న కోపం. కానీ అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. వచ్చిన వినే కండిషన్‌లో బావ లేడు కాబట్టి అతనికి అతి దగ్గరగా ఉండే ఛాన్స్ కోసం చూస్తున్నాను. భార్య తప్ప ఒక మగాడికి అతి దగ్గరగా ఉండేది తల్లి మాత్రమే. కానీ అత్తయ్యకి కూడా అసలు ఏం జరిగిందో తెలియదు కదా అంది. అంటే నువ్వు బావ మీద ప్రేమతో పెళ్లి చేసుకోవట్లేదా? డ్యాడీ ఎలాంటి తప్పు చేయలేదని బావకి క్లియర్‌గా చెప్పడం కోసం పెళ్లి చేసుకుంటున్నావా? అని ధృతి షాకయింది. దాంతో చెల్లెలి తల మీద ఒకటి పీకి, ఇంత సిల్లీ రీజన్ కోసం పెళ్లి చేసుకుంటాడా ఎవడైనా? బావని నేను ప్రేమించడం ఒక రీజన్ అయితే, నువ్వు అసహించుకునే అంత పాపం మా డ్యాడీ చేయలేదు అని చెప్పడం కూడా ఒక రీజన్. ఆ రీజన్ విన్న తర్వాత వెంటనే నన్ను లవ్ చేసేసి నాతో కాపురం చేస్తాడని నేను అనుకోను. కాస్త టైం తీసుకున్నా ఆలోచిస్తాడని నాకు నమ్మకం ఉంది అంది. సరేలే, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకుందామని వెళ్లి బెడ్ మీద పడిపోయింది ధృతి. అలా మరొక 2 రోజులు పెళ్లి పనుల్లో కొట్టుకొని పోతే, ఆ రోజు హల్దీ ఫంక్షన్ కోసం ఏర్పాటు చేశారు.
మొత్తం యెల్లోగా ఉన్న ఔట్‌ఫిట్ డ్రెస్ కోడ్‌గా ఉండాలని అమ్మాయిలందరూ ఫిక్స్ అవ్వడంతో, అబ్బాయిలు కూడా అదే ఫిక్స్ అవ్వాల్సొచ్చింది. అమ్మాయిలు ఫిక్స్ చేయకపోయినా కూడా హల్దీ ఫంక్షన్‌లో వేసుకునేది యెల్లో కలర్ డ్రెస్ మాత్రమే కాబట్టి, అబ్బాయిలు, అమ్మాయిలు మొత్తం అదే డ్రెస్సులు తీసుకుంటే, సత్య వాళ్ళు కూడా అవే తీసుకున్నారు. వట్టి బనియన్ లుంగీ మాత్రం వేసి శక్తిని కూర్చోబెట్టడంతో మమ్మీ చిన్నప్పుడు నేను చెల్లి పసుపుతో ఆడుతుంటే అబ్బాయికి మీసాలు గడ్డాలు రావని చెప్పేదానివి కదా. ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి మళ్ళీ పెళ్లికి ముందు 5 డేస్ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పసుపు రాస్తే ఉన్న మీసాలు ఊడిపోతాయా అని డౌట్గా టెన్షన్గా అడిగాడు శక్తి. అంతే. ఆ మాట శక్తి అడగడం ఆలస్యం. అక్కడ ఫక్కున నవ్వులు పువ్వులు పూసేసరికి, ఇప్పుడు నేనేమంత పెద్ద కామెడీ చేశానని మీరందరూ నవ్వుతున్నారని తమ్ముడితో అన్నాడు విసుగ్గా. లేకపోతే ఎలాంటి టైంలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నావన్నయ్య నువ్వు అన్నాడు శివ. మనం నార్మల్‌గా వాడే పసుపు మొత్తం కెమికల్‌తో తయారు చేసేది కాబట్టి, అది మొహానికి పూసుకుంటే మీ మొహాలు పాడైపోతాయని అలా చెప్పేదాన్ని. ఇది స్వచ్ఛంగా పసుపు చెట్టు నుంచి తీసిన పసుపు కాబట్టి ఏమీ అవ్వదు. పైగా అందులో కాస్త గంధం కూడా కలుపుతాం కాబట్టి, నీ మీసానికి, గడ్డానికొచ్చిన నష్టం ఏమీ లేదులే అని చెప్పింది రేవతి. అయినా కూడా పసుపు రాస్తున్నంత సేపు శక్తి భయపడుతూనే ఉండడంతో అందరూ ఆట పట్టించారు. అయినా నీకు చేసేది హల్దీ ఫంక్షన్ కాదన్నయ్య. అక్కడ హల్దీ ఫంక్షన్ అయిపోగానే మంగళ స్నానానికి రెడీ చేస్తారు వదినకి. తనకి ఫస్ట్ రాసే పసుపు అబ్బాయికి రాసింది కావాలి కాబట్టి, నీకు రాసిన తర్వాత మిగిలిన పసుపు వదినకి పంపిస్తారు అన్నాడు శివ. నీకు చాలా విషయాలు తెలుసురా అని శక్తి వెటకారంగా అనేసరికి, అంటే ఇంట్రెస్ట్ కొద్దీ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నానులే అన్నాడు శివ. శక్తికి పసుపు రాసి అందరూ ఆట పట్టిస్తుంటే ప్లేట్లు, గిన్నెలు పట్టుకుని దూరంగా నిలబడిన మాయ మాత్రం కోపం, బాధ కలగలిపి రగిలిపోతూ, ఈరోజు ఆ హల్దీ ఫంక్షన్‌లో పెళ్లి కూతురు ప్లేస్‌లో నేనుండాలి. నా స్థానాన్ని ఉన్నట్టుండి ఊడిపడి అది తీసుకొని నన్ను నీ కొంపలో పని మనిషిని కావడానికి కారణమే సగం రీజన్ ఆ దయ్యం మొహం. మీ పని చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. పాపం మాయ పని మనిషి అనుకుంటున్న బంధువులకి ఇంట్లో పని మనిషి రూపంలో ఉన్న తాచుపాము అని తెలియక శక్తికి రాసిన పసుపు దితికి పంపించడం కోసం ప్లేట్లో పూలు మరికొన్ని హల్దీ ఫంక్షన్ సామాన్లతో పాటు వెండి పళ్ళెంలో పెట్టి కిచెన్‌లో పెట్టి ఎవరో పిలవగానే వెళ్ళిపోయారు. దాంతో అదే ఛాన్స్‌గా భావించిన మాయ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని పసుపుని పాడు చేసింది. అది పెళ్లి వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్దామని బయటికి తీసుకురాగానే పసుపంతా పాడైపోయి కనిపించడంతో షాకయ్యారు అందరూ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.